ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? కాంతమ్మ తల్లి అందరి దైవమై ఆదిపరాశక్తి అయి భక్తజనుల కోరికలు పాపిన తల్లి 1999 సెప్టెంబర్ 2వ తేదీన రాత్రివేళ 2:10 తన తనువును చాటుకు తీసుకుపోయినది. ఆ కాంతమ్మ రూపం స్వభావం తన శిష్యుడైన సుబ్బారెడ్డి స్వామిలో చేరింది. శ్రీ సుబ్బారెడ్డి స్వామివారు అమ్మ పాదరేణువు, అమ్మ ప్రథమ శిష్యులు. అమ్మకు పుత్రుడి కంటే ఎక్కువగా అమ్మ సేవ చేయుచున్న ఈ సుబ్బారెడ్డి స్వామి. అమ్మ అమ్మ మాయమ్మ శరణం శరణం కాంతమ్మ, సద్గురు దైవం నీవమ్మ, సద్గురు కనివి మాయమ్మ. అమ్మ అమ్మ మాయమ్మ శరణం శరణం కాంతమ్మ, సద్గురు దైవం నీవమ్మ, సద్గురు కనివి మాయమ్మ. అమ్మ అమ్మ మాయమ్మ మా శరణం శరణం కాంతమ్మ. నీ అగ్ని తేజము పాలాక్షుని నేత్రము, నీ మనుగడలో నకలదు ఆంతర్యము. నీవు చేసినావమ్మా మట్టి నీటి యజ్ఞము, నీవు చేసినావమ్మా మట్టి నీటి యజ్ఞము. నీ లీలలు తెలియతరమా ఎవరికైనా సాధ్యమా? అమ్మ అమ్మ మాయమ్మ సద్గురు దైవం నీవమ్మ, శరణం అమ్మ కాంతమ్మ, సద్గురు కనివి మాయమ్మ. పిచ్చి పిచ్చి కాంతమ్మ అని పిలిచినారమా, పిచ్చివారు నిన్ను ఎరుగక పరవశించిరోయమ్మ. పిచ్చి పిచ్చి కాంతమ్మ అని పిలిచినారమా, పిచ్చివారు నిన్ను ఎరుగక పరిహసించిరోయమ్మ. పాచి పాచి అనోచు పాప కర్మ కడిగినావమా, పాచి పాచి అనోచు పాప కర్మ కడిగినావమా. పాద సేవ చేసుకొనగా నీవు రావమ్మా, నా గుండె గుడిని చేరవమ్మ. అమ్మ అమ్మ మాయమ్మ సద్గురు దైవం నీవమ్మ, శరణం అమ్మ కాంతమ్మ, సద్గురు కనివి మాయమ్మ. గోపాల్ రెడ్డి నీళ్లకు తన ఇంటి దగ్గర 30 అడుగుల బావి తవ్వినను నీరు పడలేదు గొలగముడి ఆశ్రమం ఏరియాలో. ఒకరోజు అమ్మకు ఈ విషయం చెప్పినాడు. నీళ్లు పడలేదమ్మా, 30 అడుగుల బావి తవ్వినను, నన్ను ఏమి చేయమంటారు అని కాంతమ్మ తల్లిని గోపాల్ రెడ్డి అడిగారు. అమ్మ దేవసేనమ్మ తనకు ఇచ్చిన రవ్వలడ్డ ముద్దను ఆ బావిలోనికి విసిరివేసినది. రేపు తవ్వించమని గోపాల్ రెడ్డికి తెలిపినది. ఉదయమున కూలివాళ్ళు వచ్చి బావిలో దిగి గడ్డపార వేయగానే 20 అడుగుల తాటిమాను లోతు నీళ్లు పైకి ఉబికి వచ్చినవి. అట్లు అమ్మ మహిమను గోపాల్ రెడ్డికి చూపి బావిలో నీటిని అందించినది. దేవసేనమ్మ అక్కగారు అరుణమ్మ రేబాల గ్రామం నుండి వచ్చిపోతుండేవారు. వెంకయ్యస్వామిని దర్శనం చేసుకుని మన ఇంటి దగ్గర ఉన్న కాంతమ్మ తల్లిని చూసి టెంకాయ కొట్టుకుని పోతుండేవారు. ఒకరోజు అరుణమ్మ మా ఇంటికి ఒకసారి రాము అని కాంతమ్మ తల్లిని తీసుకుపోయినది. దేవసేనమ్మ అక్కగారి పేరు గుండాల అరుణమ్మ, భర్త చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు మధుసూదన్ రెడ్డి.
డాగపూడి కాంతమ్మ ఆశ్రమ కమిటీ మెంబరు మధుసూదన్ రెడ్డి కూడా ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు. వారి ఇంటిలో కాంతమ్మ తల్లి నిద్రించు సమయంలో ఒక దుష్టగ్రహం ఆ ఇంటిని ఆవరించి ఉన్నదని గ్రహించి దానిని తెల్లవారుతోనే అరుణమ్మతో మాట్లాడి దానికి పరిష్కారం ఇచ్చి అక్కడ నుండి దుష్టగ్రహాన్ని తరిమివేసింది ఈ కాంతమ్మ తల్లి. మహాతల్లి అమ్మ గురించి చెప్తూ పోతే 4-5 రోజులైనా చాలదు భాస్కర్ రెడ్డి అని దేవసేనమ్మ విన్నవించుతున్నారు. అంతమంది గొలగమూడి వెంకయ్య స్వామిని దర్శనం చేసుకుని అమ్మను గురించి తెలిసిన వారు అమ్మ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని అమ్మ మా ఇంటికి రమ్మని బ్రతిమలాడినా కూడా అమ్మ వెళ్ళేది కాదు. ఏ కొద్దిమంది పిలిచినా రాని ఆమెకు నచ్చితేనే అమ్మ మనసు అంగీకరిస్తేనే వారి ఇంటికి పోయేవారు, కానీ నచ్చకపోతే పోయేవారు కాదు అమ్మవారు. కాంతమ్మ తల్లి ఎర్రమామయ్య రారా పోయి వద్దాము అనేది. ఆమెకు నచ్చింది లేకపోతే అస్సలు ససేమిరా అనేది కాదు. అంటే ఆ పిలిచిన వారి కర్మలను వదిలించే టైము దగ్గర పడితేనే అని అనుకుంటేనే కదిలిపోయేది. అట్లు కాక కర్మలను వారు అనుభవించాలి అనే ఉద్దేశం కానీ తన మనసుకు వస్తే కదిలేవారు కాదు కాంతమ్మ తల్లివారు. అన్నం తినమని ప్లేట్లో పెట్టి ముందు పెడితే నచ్చితే నోట్లో పెట్టుకునేది, లేకపోతే పెద్ద ఆయనకి పెట్టాలి కదా పైవాళ్ళకు పెట్టు అంటూ లేకపోతే పైకి ఎగతల్లేసేది. అమ్మ ఒక్కొక్కసారి సామ్రాజ్యం అని దేవసేనమ్మను పిలిచేది. చూడవే సామ్రాజ్యం, ఇంత బువ్వ పెడతావా, ఆకలేస్తుందే అనేది. లేదు పో, ఎప్పుడు పడితే అప్పుడు బువ్వంటే ఎలా వస్తుంది లేదు అని నిక్కచ్చిగా చెప్పేది మన దేవసేనమ్మ అమ్మతో నవ్వుతూ. నాకు తెలుసులేవే, ఏ సమయానైనా అడుగుతానని గుర్తేలే నీకు, పోవే తీసుకురావే బువ్వ అనేది అమ్మ దేవసేనమ్మతో. అమ్మ తన ఆప్యాయతను దేవసేనమ్మ బాగా గ్రహించినది. దేవసేనమ్మ ప్రేమను అమ్మను చాలా దగ్గరగా తీసుకొని అమ్మ దేవసేనమ్మను తన బిడ్డలాగా చూసుకునేది. తరువాతి మాటలు కొన్ని తరువాతి భాగంలో చూద్దాం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ.